కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ 2వ స్నాతకోత్సవం వైభవంగా సాగింది. ఈ కార్యక్రమానికి ఛాన్సలర్ హోదాలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్య అతిథిగా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ బి జగదీశ్వరరావు హాజరయ్యారు. పీజీలో గోల్డ్ మెడల్స్, పీహెచ్డీ పట్టాలు సాధించిన పలువురు విద్యార్థులకు పట్టాలు, మెడల్స్ అందించారు ముఖ్య అతిథులు. శాతవాహన వర్సిటీ 2వ స్నాతకోత్సవానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ వెంకటేష్ అందిస్తారు. శాతవాహన యూనివర్సిటీ 2వ స్నాతకోత్సవం ఘనంగా ముగిసింది. కొద్దిసేపటి క్రితం రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా అనేక మంది పీజీ విద్యార్థులు, తర్వాత పీహెచ్డీ విద్యార్థులు పట్టాలు, మెడల్స్ అందుకున్నారు. ముఖ్యంగా 25 మంది పీహెచ్డీ స్కాలర్స్కు పట్టాలతో పాటు 121 మంది పీజీ గోల్డ్ మెడలిస్టులకు కూడా పట్టాలు, తర్వాత మెడల్స్ అందజేశారు. వీళ్ళు కొంతమంది మనతో పాటు వీళ్ళని చూడొచ్చు. మనకు విద్యార్థులు అంతా కూడా ఒక్కొక్కరు 3-4 వేసి కూడా గోల్డ్ మెడల్ తీసుకున్నారు. వీళ్ళ అకాడమిక్ పూర్తి చేసుకొని వాళ్ళు చదువుల్లో అత్యంత ప్రాధాన్యత కనబరిచినందుకు కానీ మెడల్స్ వచ్చినాయి. వీళ్ళలో కొంతమందిని మనం మాట్లాడిద్దాం. ముఖ్యంగా ఎంఏ తెలుగు నుంచి సిరిపురం ఏం పేరమ్మా పేరు అమరానంద 4 గోల్డ్ మెడల్ తీసుకున్నారు. ఏ విభాగంలో వచ్చాయమ్మా, ఎట్లా అనిపిస్తుంది మీకు? ఆధునిక సాహిత్య విమర్శ, ఆధునిక కవిత్వం, వ్యాకరణ భాష చరిత్ర, ఇప్పుడు హైయెస్ట్ మార్క్స్ ఇన్ కోర్సు. గోల్డ్ మెడల్ అందుకున్నందుకు మీకు ఎట్లా అనిపిస్తుంది? మీ భవిష్యత్తు ప్రణాళిక ఏంది? చాలా సంతోషంగా ఉంది. నేను టీచర్ కావడమే నా లక్ష్యం. డిఎస్సి కొట్టాలని ఉంది. నాకు చిన్నప్పటి నుండి తెలుగు అంటే చాలా ఇష్టము. నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు ఏ విభాగంలో వచ్చి? నా పేరు రాజేష్, నేను తెలుగు విభాగం. నేను ఈ సంవత్సరం 3 గోల్డ్ మెడల్ సాధించాను. ఒకటి టాపర్ ఆఫ్ ది కోర్సు 22-23 బ్యాచ్, ఇంకొకటి వ్యాకరణ శాస్త్రం మరియు ప్రాచీన సంప్రదాయ కవిత్వం నుంచి సాధించాను. మీ ఫ్యూచర్ అంబిషన్? నా గోల్ ఏంటిదంటే నేను కూడా ఇలాంటి ఒక యూనివర్సిటీకి ఒక ప్రొఫెసర్ కావాలని నా యొక్క గోల్ ఉంది. ఏంటి మీ బ్యాక్గ్రౌండ్ ఏందన్నా? మీరు ఏ ఊరు నుంచి వచ్చారు? మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? హన్మకొండ నుంచి వచ్చాను. డాడీ పెయింటర్, మమ్మీ ఇంటి దగ్గర ఉంటుంది. చిన్నప్పటి నుంచి ప్రోత్సహించడం తల్లిదండ్రులకు అలవాటు. అదే. ఓకే, మీ ఫ్యామిలీలో కానీ మీ చుట్టాల్లో కానీ ఇంతకుముందు ఎవరైనా గోల్డ్ మెడల్ తీసుకున్న వాళ్ళన్నారా? ఫస్ట్ నువ్వు అయితే కనుక ఎట్లా ఉంది నీ ఫీలింగ్? మా చుట్టాలు కానీ మా ఊర్లోనే ఇప్పటివరకు గోల్డ్ మెడల్ కూడా లేదు. ఇప్పుడు నేను తీసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. తర్వాత ఇంకొక అమ్మాయి ఉంది. అమ్మ, మీ ఏ డిపార్ట్మెంట్లో వచ్చిందమ్మా? ఎంఎస్సి మ్యాథమెటిక్స్. అన్ని పీజీ కోర్సెస్లో హైయెస్ట్ మార్క్స్ రావడం వల్ల గోల్డ్ మెడల్ వచ్చింది. ఎట్లా ఉంది మ్యాథమెటిక్స్లో పిహెచ్డీ తీసుకున్నావు కదా, ఏంది నీకు ఏం కావాలని కోరిక? నాకు బ్యాంకర్ అవ్వడం నా గోల్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అన్ని కోర్సెస్లో హైయెస్ట్ మార్క్స్ రావడం ఎక్స్పెక్ట్ చేయలేదు. గవర్నర్ చేతుల మీదుగా మెడల్ అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. మీ ఫాదర్ మదర్ ఏం చేస్తారు? ఫాదర్ ఎలక్ట్రీషియన్, అమ్మ హౌస్ వైఫ్. ఉన్నారు ఇక్కడ మీ అమ్మ నాన్న? ఉన్నారా? ఎవరన్నా రండి. మీ పాపకు గోల్డ్ మెడల్ రావడం పట్ల ఎట్లా అనిపిస్తుంది అండి? మీరు ఏం పని చేస్తారు? మీరు? నేను ఎలక్ట్రీషియన్, మోటార్ వైండింగ్. బాగుంది. ఏమనిపిస్తుంది పాప గోల్డ్ మెడల్ అందుకుంటాండి ఇంతమంది ముందు గవర్నర్ చేతుల మీదుగా? నాకు సంతోషం ఉంది. సంతోషంగా. అమ్మా, మీరు? చైత్ర. నేను చైత్ర. ఏ డిపార్ట్మెంట్లో వచ్చిందమ్మా? ఎంబీఏ గోల్డ్ మెడలిస్ట్. గోల్డ్ మెడలిస్ట్. ఎట్లా ఎన్ని గంటలు చదువుకున్నావు? లేకుంటే ఏదైనా గోల్డ్ మెడల్ కోసం ప్రత్యేకంగా కృషి చేసినావా, లేకుంటే నార్మల్గా చదివితే వచ్చిందా? ఎట్లా ఉంది? నార్మల్గా కాలేజ్కి వెళ్ళి చదివితేనే వచ్చింది. ఏం మెసేజ్ ఇస్తావు నీలాంటి స్టూడెంట్స్కి? హార్డ్ వర్క్ చేయండి అని చెప్తాను. మీరు మేడం? ఎంబీఏ మార్కెటింగ్ మేనేజ్మెంట్. ఏంటి నీ ఫ్యూచర్ గోల్ ఏంటి? ఇప్పుడు సర్టిఫికేట్ తీసుకున్నావు గవర్నర్ చేతుల మీదుగా, ఇక్కడతో సంతోషం ఆగిపోతుందా? గవర్నర్ కూడా చాలా చెప్పారు, పట్టా తీసుకోగానే సరిపోదు, ఇంకా మనకు చాలా కృషి చేయాల్సి ఉంటుందని చెప్పి. ఏం చేయబోతున్నారు? No, I want to do my own business, so I am looking after that already. Yeah, planning for that. Thank you. ఇంకా చాలామంది అమ్మాయిలతో పాటు అబ్బాయిలు కూడా చాలామంది తీసుకున్నారు. మీది ఏ డిపార్ట్మెంట్లో వచ్చిందండి గోల్డ్ మెడల్? ఎంబీఏ సార్. ఎంబీఏ మార్కెటింగ్. ఓకే, మా ఎంబీఏ అండి తెలుగులో చాలామంది తీసుకున్నట్టారు. ఏంటి మీ ఫ్యూచర్? ఫ్యూచర్ ఏంటంటే పేదవాళ్ళకు ఒక హై క్వాలిటీ ప్రోడక్ట్ ఇన్నోవేషన్ చేసి లో కాస్ట్తో డెలివరీ చేయాలి ప్రతి ఒక్క ఇంటింటికి. అదొక నా డ్రీమ్ అంబిషన్. ఇప్పుడు ఏం చేస్తున్నారండి మీరు? ఇప్పుడు నేను శ్రీరామ్ ఫైనాన్స్లో ఇస్తున్నాను. ఓకే, మీ గోల్డ్ మెడల్ నీ ఫ్యూచర్కి కానీ నీ కెరీర్ కానీ ఎట్లా తోడ్పడుతుంది అనుకుంటున్నావు? ముఖ్యంగా గోల్డ్ మెడల్ కాకుండా అట్టి పట్టాకి గోల్డ్ మెడల్కి తీసుకున్న క్యాండిడేట్కి మధ్య తేడా ఏముంటుంది? హార్డ్ వర్క్ చేస్తేనే గోల్డ్ మెడల్ అనేది దక్కుతున్న ఒక ఆలోచన. ఇది ఒకరికి అందరికీ రాదు, హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి వస్తుందని ఒక ఇంటెన్షన్. సార్, ఇక్కడ ఇంతమంది స్టూడెంట్స్ గోల్డ్ మెడల్ అందుకున్నారు కదా, యాజ్ ఏ టీచర్ కావచ్చు, మీరు ప్రిన్సిపల్ కావచ్చు, ఎట్లా ఉంటుందండి మీ ఆనందం? ఈ కాన్వకేషన్లో ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే మా వివేకానంద కళాశాలకి 11 గోల్డ్ మెడల్స్ రావడం, హైయెస్ట్ ఇన్ ద సెకండ్ కాన్వకేషన్ ఇన్ ద ఎంటైర్ యూనివర్సిటీ. సో ఐ కంగ్రాచులేట్ ఆల్ మై స్టూడెంట్స్, పేరెంట్స్ అండ్ ది టీచర్స్. So we strive for the development of all the students.
సో అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ దెమ్ టు బి ద రోల్ మోడల్స్ ఇన్ ద సొసైటీ. ఇది మొత్తంగా విద్యార్థులు అయితే చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జీవితంలో ఈ పట్టా ప్రదానం అనేది ఒక పండుగ లాంటి కార్యక్రమం. అట్లాంటి పండుగ వేడుకలో యూనివర్సిటీ విద్యార్థులంతా కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా గవర్నర్ చేతుల మీదుగా వాళ్ళు మెడల్స్ కానీ పట్టాలు కానీ అందుకోవడం అది చిరస్థాయిగా నిలిచిండే ఒక జ్ఞాపకం. ఆ జ్ఞాపకాన్ని ఫోటోల రూపంలో కానీ ఇక్కడ సెల్ఫీల రూపంలో వచ్చి తీసుకొని భద్రపరుచుకుంటా ఉన్నారు. ముఖ్యంగా గవర్నర్ సందేశంలో కావచ్చు, తర్వాత హైదరాబాద్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ జేబీ రావు కావచ్చు, తర్వాత ఇక్కడ శాతవాహన యూనివర్సిటీ ఉమేష్ కుమార్ కావచ్చు, వీళ్ళంతా కూడా విద్యార్థులకు ఒక మంచి సందేశం ఇచ్చారు. భవిష్యత్తులో చాలా బాగుండాలని చెప్పి కోరుకుంటూ కూడా వీళ్ళందరికీ శుభాకాంక్షలు తెలిపిన పరిస్థితి అవుతుంది. విద్యార్థులు కూడా ఈ వచ్చిన పథకాలను వచ్చిన తర్వాత సర్టిఫికేట్లను ఆధారంగా చేసుకుని భవిష్యత్తులో స్థిరపడతామని చెప్తా ఉన్నారు. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, శాతవాహన యూనివర్సిటీ నుంచి.